హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. లాస్ట్ వీడియోలో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు మొత్తం ఆల్ లిమిట్స్ కాన్స్టెంట్స్ ఇస్తే ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో మనం వేరియబుల్ లిమిట్స్ ఇస్తే అంటే ఒక పేర్ అనేది వేరియబుల్ లిమిట్స్ ఇచ్చి ఒక పేర్ కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఎవరైనా ముందు వీడియో మిస్ అయితే కనుక అది చూడండి, దాని తర్వాత ఇది వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, లేట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాను చూడండి. 0 to 1, 0 to root 1 plus x square into this function into dy dx. ఈ ఫంక్షన్కి మనకు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబుల్ ఇంటిగ్రేషన్ కానీ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కానీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ ఇచ్చిన లిమిట్స్ అనేవి దేని యొక్క లిమిట్స్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి సగం ప్రాబ్లం అయిపోతున్నట్టే. ఓకే, ఫస్ట్ లిమిట్స్ అనేది ఐడెంటిఫై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ వేరియబుల్స్ అనేవి దేని యొక్క లిమిట్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి వేరియబుల్ ఎక్కడ ఉంది, 0 to root 1 plus x square. సో ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్లో వేరియబుల్స్తో మనకి ఏదైతే ఉందో అంటే ఫంక్షన్ మనకి ఎక్కడ ఉంది, ఎక్సెల్లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఉంటే అవి దేని యొక్క లిమిట్స్ అవుతాయి అంటే ఇవి y యొక్క లిమిట్స్ అవుతాయి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అదే మనకి ప్రాబ్లంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఉందనుకోండి, అవి x యొక్క లిమిట్స్ కింద మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫంక్షన్లో మనకి ఎక్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏ లిమిట్స్ అవుతాయి, y యొక్క లిమిట్స్ అవుతాయి. ఓకే, సో ఇది y యొక్క లిమిట్స్ అయింది కాబట్టి ఇవి ఏ లిమిట్స్ అవుతాయి, x యొక్క లిమిట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా లిమిట్స్ ఫిక్స్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం లిమిట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎప్పుడు కూడా వేరియబుల్ ఏదైతే ఉన్నదో అంటే y యొక్క లిమిట్స్ ఇచ్చేది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, ఆ తర్వాత మనం విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. అదే కాన్స్టెంట్స్ అయితే మనం ఆ రూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, x చేసినా y చేసినా ప్రాబ్లం లేదు. కానీ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వేరియబుల్ లిమిట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ వేరియబుల్ అంటే దేని యొక్క లిమిట్స్ ఇచ్చాడో దాని దృష్ట్యా ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ y యొక్క లిమిట్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు y చేయాలి, ఆ తర్వాత మనం ఏం చేస్తాము, విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. సో ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్ అక్కడ ఇక్కడ y ఉండాలి. సపోజ్ x ఇచ్చాడు అనుకోండి, దాన్ని మార్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కూడా ఇక్కడ y యొక్క లిమిట్స్ ఉన్నప్పుడు ఇక్కడ dy ఉండాలి, ఇక్కడ x యొక్క లిమిట్స్ ఉంటే ఇక్కడ dx ఉంటుంది. సో ఇక్కడ y యొక్క లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ dy ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామమ్మా, ఈ ఇంటిగ్రేషన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, dy అనేది, దాని తర్వాత మనం x అనేది కడతాం అనమాట. సో ఇప్పుడు వేరియబుల్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దేని యొక్క లిమిట్స్ ఇస్తే అది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ కట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో హౌ టు ఫైండ్ దిస్ ఇంటిగ్రేషన్, దీన్ని చూస్తుంటే మనకి ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా, ఒకసారి చూడండి. సో డైరెక్ట్గా చూస్తే మనకి అర్థం కాదు, ఇక్కడ చూడండి దీనికి చిన్న మాడిఫికేషన్ చేస్తాను. ఏంటంటే ఇది, సో ఇక్కడ 0 to 1 అలా ఉంచేయండి, ఇక్కడ 0 to root 1 plus x square into. ఓకే, ఈ ఫంక్షన్ నేను ఎలా రాస్తున్నానంటే 1 plus x square ఉంది కదా, దీన్ని root 1 plus x square whole square plus y square అని రాస్తున్నాను. ఎందుకు, ఇంటిగ్రేషన్ మనకి ఈజీగా రావడం కోసం అనమాట. ఓకే, సో జనరల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్ కదా. సో ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే. సో 1 plus x square అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో ఈ 1 plus x square అంటే టర్మ్ నేను ఎలా రాసుకుంటున్నాను, రూట్ అప్లై చేసి స్క్వేర్ వేసాను. చూడండి మళ్ళీ రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఇదే టర్మ్ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా రాయొచ్చు కదా. ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ నేను ఒక ఫార్ములా వాడదాం అనుకుంటున్నాను. ఏంటా ఫార్ములా అంటే మనందరికీ తెలిసిన ఫార్ములా, ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² ఉంది. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏమవుతుందమ్మా, 1/a tan ఇన్వర్స్ x/a. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేద్దామని అనుకుంటున్నాను, అందుకోసం ఈ ఫార్ములాలోకి కన్వర్ట్ చేశాను అన్నమాట. సో ఇక్కడ ఏ అనేది ఏంటి, మనకు కాన్స్టెంట్ కదా, x అనేది వేరియబుల్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి y అనేది వేరియబుల్, x అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ మొత్తం టర్మ్ నాకు హోల్ స్క్వేర్ ఉంటేనే నేను ఈ ఫార్ములా అప్లై చేయగలుగుతాను. అందుకోసం నేను ఏం చేశాను, 1 plus x squareని root 1 plus x² హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఏ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, a² plus y², ఈ ఫార్ములా ఫార్మేట్లో ఉంది కదా. సో ఈ ఫార్ములా ఇప్పుడు దీనికి నేను అప్లై చేస్తాను అనమాట. సో అప్లై చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ 0 to 1. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తున్నాం కాబట్టి 1/a ఉంది. 1/a అంటే ఏంటి, కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే కాన్స్టెంట్, ఏ ప్లేస్ లో ఎక్కడ ఉంది, రూట్ ఉంది. సో రూట్ 1 plus x², 1/a మాత్రమే ఉంది, ఇంటూ tan ఇన్వర్స్ x/a. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి, y కదా.
సో వై బై ఏ అంటే ఏంటి మళ్ళీ రూట్ వస్తుంది, రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు కూడా ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, లిమిట్స్ మర్చిపోకూడదు, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో అసలు ఏ లిమిట్ అప్పర్ లిమిట్. ఓకే రాసాం. ఇంకా డివై ఉండిపోయింది కదా, దీనికి డైరెక్ట్గా క్యారీ చేసేద్దాం. ఓకేనమ్మా. సో ఈ విధంగా సారీ డివై కాదు ఇది డిఎక్స్. ఓకే డిఎక్స్ని క్యారీ చేద్దాం మనం. సో విత్ రెస్పెక్ట్ టు వై చేసాము. ఓకే డిఎక్స్ అనేది బయట నార్మల్గా రాసుకున్నాం. ఓకేనమ్మా. సో ఇప్పుడు మనం ఏంటి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాము, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే ఒకసారి దీన్ని ఫైండ్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే 0 to 1. ఓకే సో అప్పర్ లిమిట్స్ అన్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ వేరియబుల్ ఏంటి వై కదా, సో వై ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేయాలి. సో వై సబ్స్టిట్యూట్ చేస్తే 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని అసలు టచ్ చేయకూడదు, మనకి కాన్స్టెంట్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్. నెక్స్ట్ వై అంటే ఏంటి, వై ప్లస్లో ఏం పెట్టాలి, అప్పర్ లిమిట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. వై ఆల్రెడీ మనకి √1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే ఇది అప్పర్ లిమిట్. ఓకే నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో లోయర్ లిమిట్ ఏముంది, 0 ఉంది. సో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ 0/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇంటూ ఏముండిపోయింది బయట మనకి డిఎక్స్. అది యాజ్ యూజువల్గా రాయాలి. ఓకే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే నెక్స్ట్ చూడండి. ఓకే సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, 0 to 1 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ. సో ఇక్కడ చూడండి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. సో ఏమొస్తుంది ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ 1 వస్తుంది. ఓకే నెక్స్ట్ మైనస్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఇక్కడ ఏముంది 0 సంథింగ్ అంటే ఏమొస్తుంది 0. ఓకే ఇంటూ డిఎక్స్. ఓకే సో ట్యాన్ నెక్స్ట్ ఈ వాల్యూస్ వేసే ప్రయత్నం చేద్దాం. 0 to 1 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే ఎంతమ్మా, జనరల్గా ట్యాన్ ఎక్కడ 1 వస్తుంది మనకి 5/4 దగ్గర. సో ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే చూడండి, ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు మనం, ట్యాన్ ఇన్వర్స్ 1 ప్లస్లో ట్యాన్ 5/4 వేసుకోవచ్చు కదా. ఎందుకు ట్యాన్ 45 డిగ్రీస్ ఎంతమ్మా 1 కదా. సో ట్యాన్ ఇన్వర్స్ 1 అనొచ్చు. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి ఎక్స్ కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకి 5/4 అన్నమాట. ఓకే ఇదే స్టెప్ ఇక్కడ వేస్తున్నాను. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/4. ఓకే మైనస్ నెక్స్ట్ ఇది చూడండి ట్యాన్ ఇన్వర్స్ 0. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ట్యాన్ ఎన్ని డిగ్రీస్ దగ్గర 0 అవుతుంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ 0 0 కదా. సో 0 బదులు మనం ట్యాన్ 0 వేసుకోవచ్చు. సో ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ పోతుంది మనకి ఏమొస్తుంది, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ట్యాన్ 0 అంటే 0. సో 1/1 ప్లస్ రూట్ ఎక్స్ స్క్వేర్ ఇంటి ఈ టర్మ్ మొత్తం ఏమవుతుందమ్మా 0. సో 0 ఇంటూ సంథింగ్ ఏంటి 0 అయిపోతుంది. సో ఈ టోటల్ టర్మ్ మనకి ఏమైంది 0 అయిపోయింది. సో ఇక్కడ తీసేస్తున్నాను. సో -0 ఇంటూ లిమిట్స్ ఏమైనాయి మనకి డిఎక్స్. ఓకే సో అందరికి అర్థమైంది కదా. ఈ ఫార్ములాస్ అప్లై చేసుకుంటే ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ 1 వాల్యూ 5/4 వచ్చింది, ట్యాన్ ఇన్వర్స్ 0 వాల్యూ 0 వచ్చింది. 0 ఇంటూ సంథింగ్ మొత్తం 0 అయిపోయింది. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకే సో ఇక్కడ చూడండి 5/4 ఉన్నది కదా, కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రేషన్ బయట రాసేసుకున్నాం. సో 5/4 ఇంటూ 0 to 1 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏమొచ్చింది నాకు డిఎక్స్ వచ్చింది. ఓకే ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏంటి అని చూద్దాం. ఓకే సో జనరల్గా మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటా ఫార్ములా, ఇంటిగ్రల్ 1/√a² ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఇంటర్మీడియట్ నేర్చుకుంటారు మీకు. ఫార్ములా ఏమవుతుంది ఏంటి, సైన్ హెచ్ ఇన్వర్స్ x/a. ఇది రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు మనం, లాగటమా x ప్లస్ √a² ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఏ ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఓకే సో ఈ ఫార్మేట్లోనే ఉంది కదా, ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది 1 ఉంది. 1 అంటే ఏంటి 1² కదమ్మా. సో ఈ ఫార్ములా ఇప్పుడు దీనికి అప్లై చేస్తున్నాను. సో అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా 5/4 ఇంటూ. ఓకే నెక్స్ట్ ఏమవుతుంది లాగడమా x ప్లస్ √a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది 1 ఉంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లిమిట్స్ ఉండిపోయినాయి కదా. లిమిట్స్ ఏమున్నాయి 0 1. ఓకే ఇప్పుడు మనం లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే చూడండి. సో లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 1 కదా. సో 1 ప్లస్ రూట్ 1 ప్లస్ 1 స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం. ఓకే, నెక్స్ట్ మైనస్ లాగరిథమ్ ఆఫ్ నెక్స్ట్ ఏముంది లోయర్ లిమిట్ 0 ఉంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, మైనస్ లోయర్ లిమిట్ ఎంత ఉంది లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి. 0 ప్లస్ రూట్ 1 ప్లస్ 0 ఇది లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకే, ఇప్పుడు నేను సింప్లిఫై చేద్దాం. సో 5/4 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1. సో 1 ప్లస్ 1 ఎంతమ్మా 2. సో రూట్ 2. సో 1 ప్లస్ ఇక్కడ ఏమైంది మనకి లాగ్ 1 ప్లస్ రూట్ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి రూట్ 1 అంటే 1, లాగ్ 1 వాల్యూ ఎంత 0. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం లాగ్ 1 వాల్యూ 0. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 5/4 ఇంటూ లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 అనమాట. సో ఈ విధంగా వేరియబుల్ లిమిట్స్ అనేవి ఇచ్చినప్పుడు మనం ఇంటిగ్రేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.